ఎన్నిసార్లు అంతే, ఆనందంతో కన్నీళ్లు ఆగవు. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబులులోకి వెళ్ళిపోతే ఆ మాట చెప్పింది ఎవరు అంటే గనక 27 వయసులోనే ప్రముఖ పంజాబీ గాయకుడు అమర్ సింగ్ చమ్కీలా హత్యకు గురవటం ఆయన జీవితం ఆధారంగా నిర్మించబడినటువంటి సినిమా. ఇంతియాజ్ అలీ దర్శకత్వాన్ని వహించినటువంటి సినిమా అమర్ సింగ్ చమ్కీలా. సో పంజాబీ బాలీవుడ్ నటుడు దల్జిత్ అండ్ పరిణీతి చోప్రా వీళ్ళిద్దరు ప్రధాన పాత్రలు మనకి సినిమాలో కనిపించారు. ఏప్రిల్ 12న నెట్ఫ్లిక్స్ వేదికగా రిలీజ్ అయింది అండ్ మంచి రెస్పాన్స్ అయితే వస్తుందన్నమాట. దీనిలో తన పాత్రకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది అని చెప్పేసి రీసెంట్ గా పరిణీతి చెప్పడం జరిగిందనమాట. అమర్ సింగ్ చమ్కీలా సినిమాకి ప్రేక్షకుల నుంచి వస్తున్నటువంటి ఆ రియాక్షన్ లేకపోతే ఆ స్పందన చూస్తుంటే సంతోషంగా ఉందని, ఆనందంతో కన్నీళ్లు ఆగటం లేదని, పరిణీతి ఈజ్ బ్యాక్ అనేటువంటి మాటలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయని, అస్సలు నేను ఈ మాటలు ఊహించలేదు అని చెప్పి ఎస్ నేను తిరిగి వచ్చేసానా, ఎక్కడికి వెళ్ళాను నేను అని చెప్పేసి ఎక్స్ లో తను పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో ప్రియాంక చోప్రా బంధువుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి పరిణీతి 2011లో లేడీస్ వర్సెస్ రికీ బహల్ 2011లో మన ముందుకి రావటం, ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో కనిపించడం అండ్ తను చేసినటువంటి ఎన్నో క్యారెక్టర్స్ కి గాను ప్రేక్షకుల నుంచి మంచి ప్రేమాభిమానాల్ని తను సొంతం చేసుకోవడం జరిగింది. మరి పెళ్లి తర్వాత సినిమాలకి ఎక్కడ స్వస్తి చెప్పేస్తారా అని చెప్పి అనుకున్నారు, కానీ ఆ ఊహాగానాలన్నిటికీ చెక్ పెట్టేశారు పరిణీతి.